रचागुंडा पुलिस ने 27 मुखफिल मकानात को निशाना बनाने और वहां सरखी की वारदातें अंजाम देने वाले 2 मुलजमीन हाजा पाशा और गफ्फार खान को गिरफ्तार करके उनके पास से 1,90,000 रुपए की नकद रकम और 850 ग्राम तलाई जेवरात बरामद किए। कमिश्नर पुलिस महेश भगवत ने मीडिया को बताया कि मुलजमीन रचागुंडा कमिश्नरेट में 3, साइबराबाद कमिश्नरेट में 8 और हैदराबाद कमिश्नरेट में सरखे की 10 वारदातों में मुलविस थे। कमिश्नर पुलिस ने आवाम से अपील की कि वो घरों में नकद रकम और तलाई जेवरात रखने से गुरेज करें, बल्कि बैंकों के लॉकर्स का इस्तेमाल करें। उन्होंने दावतों में जाने या फिर शहर से बाहर जाने वालों से कहा कि वो ऐसी सूरत में मुतालिका पुलिस को मुतला करें। ఈ నెల 19th and 20th అది ఇంటర్వీనింగ్ నైట్ ఈ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక పెద్ద దొంగతనం జరిగినాయి. అది దాదాపు 70 తోలా దాకా బంగారం పోయినాయని ఆ కంప్లైంట్. అది బహుశా ఆ రోజు ఎక్కడ వాళ్ళు మ్యారేజ్ వెళ్ళారు, తర్వాత మళ్ళా అక్కడ ఇంటికి వచ్చి బాబుని అక్కడ వచ్చి మళ్ళీ బయట వెళ్ళారు అని. సో రాత్రి అది 2:30 తర్వాత ఆ బాబు ఉన్నారు ఒకటి ఇంట్లో, అప్పుడు దొంగలు వచ్చి ఈ దొంగతనం చేయడం జరిగింది అని వాళ్ళు చెప్తే ఇమీడియట్లీ ఇక్కడ సరూర్ నగర్ ఇన్స్పెక్టర్, ఏసీపీ, డీసీపీ అందరు అక్కడ ఆ స్పాట్కి వెళ్ళడం జరిగింది. తర్వాత మన సిసిఎస్ ఎల్బీ నగర్ టీంని కూడా ఈ క్రైమ్ అది పక్కా మనం డిటెక్ట్ చేయాలా. సో మన అడిషనల్ సిపి గారు సూపర్విజన్లో నంబర్ ఆఫ్ టీమ్స్ అది ఫామ్ చేయడం జరిగినాయి. సో ముందుగా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరా అన్నీ ఆ ఫుటేజ్ కలెక్ట్ చేయాలి, దానికి అనాలిసిస్ చేయాలా. తర్వాత అక్కడ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని కూడా పిలిపించడం జరిగినాయి, డాగ్స్ కూడా వచ్చినాయి. సో ఆల్ టీమ్స్ అది ఈ ఫుల్ ఫ్లెజ్గా ఎట్లనే ఈ కేసు డిటెక్ట్ చేయాలని ఆ ఉద్దేశంతో పని చేస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని ఆధారాలు దొరికినాయి. ఆ ఆధారాలు వర్కౌట్ చేస్తూ ఈ పాత నేరస్తు గఫార్ ఖాన్ ఎలియాస్ జిగర్, సన్ ఆఫ్ అహ్మద్ ఖాన్ 28 years, యాకుత్పుర అలీజాకోట్ల చార్మినార్, ఆయనకు అరెస్ట్ చేయడం జరిగినాయి. ఆయనతో పాటు ఈ ప్రాపర్టీ ఎవరు రిసీవ్ చేస్తున్నారు, ఆ రిసీవర్ సయీద్ ఖాజా పాషా, ఇతను కూడా మనకు దొరికారు. ఈ గఫార్ సంగతి మనం చూస్తే ఈ గతంలో 2018లో ఈ గఫార్ని హైదరాబాద్ సిపి గారు అప్పుడు పీడీ యాక్ట్ మీద మలక్పేట్ పోలీస్ స్టేషన్ నుంచి డిటెన్షన్ చేయడం జరిగినాయి. జైలు నుంచి బయట వచ్చిన తర్వాత